శ్రీరాముడిలాగా నేను కూడా తండ్రికి లోబడాలి కాబోలు అని తండ్రికి లోబడటం అనేది రాముడిలో పాఠం. అంతేకాదు ఒక రాజుగా. ఇప్పుడు నేను వీళ్ళందరి స్టోరీస్ విన్న తర్వాత వీళ్ళు మహానుభావులు, వీరే దైవాలని మొక్కాను. అది ఇక్కడ వేసుకోవాలి. సాంప్రదాయిని వేసేయమ్మా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఇప్పుడు ఒక ప్రపోజల్ పెడుతున్నాను రా కన్నింగ్ స్టార్ గా. ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు కౌంటర్ వీడియో. కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ గారికి పగలబోతుంది. ఇప్పుడు మొన్నే లేటెస్ట్గా ఒక వీడియో వచ్చింది. అందులో అనుకోకుండా ఒకరోజు సినిమా ఫార్మేట్లో అక్కడ గొర్రెల్ని ఎలా మభ్యపెట్టి ఒక మాయాలోకాన్ని దేవుడు మన కోసం సృష్టించబోతున్నాడు, మనమందరం అక్కడికి రెక్కల గుర్రం ఎక్కి అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళని చక్కగా ఊరిస్తా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో చూశాను. అందులో అసలు ఎంత బుద్ధిగా ఈ మధ్య ఒక పాట బాగా ట్రెండింగ్ అవుతుంది. సాంప్రదాయిని సుబ్బిని శుద్ధ పూసని ఆ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అయితే మన వీడియో వచ్చిన తర్వాత ఈ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఏదో ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేస్తాడు అనుకున్నా. ఎరా ఇంకా ఫోన్ చేయలేదండి, మరి అయిపోయిందా? ఒకసారికే దా ఫోన్ చేసి సరదా మాట్లాడుకుందాం. మరి కన్నింగ్ స్టార్ గడి వీడియోలోకి వెళ్దాం. మా నాన్న నాకు చిన్నతనంలో యేసుప్రభు మా నాన్నకు తెలియదు, నాకు తెలియదు. తన మాటకి నేను లోబట్టానికి మా నాన్న నాకు రామాయణం చెప్పాడు. రామాయణంలో రాముడిని చూపించాడు. దశరథుడు చెప్పిన మాటకి పితృవాక్య పరిపాలన జరిగించిన వాడురా రాముడు. తన తండ్రికి ఎలా లోబడ్డాడో చూడు, తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసం అడవులకు పోయాడయ్యా అని రాముడిని చూపించాడు. ఓహో, శ్రీరాముడిలాగా నేను కూడా తండ్రికి లోబడాలి కాబోలు అని తండ్రికి లోబడటం అనేది రాముడిలో పాఠం. అంతేకాదు ఒక రాజుగా, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఉండి తన విషయంలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే దాని విషయంలో వెంటనే తనకు తానే తీర్పు తీర్చుకున్నటువంటి ఒక మహారాజుగా కూడా రాముడు కనపడతాడు రామాయణంలో. లంకలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సీతను తీసుకొచ్చి అగ్ని పరీక్ష చేసి మరి తెచ్చిన తర్వాత ఒక సామాన్యుడు ఆమె విషయంలో నింద పలికాడని నిండు చోళాలను సైతం ఏ భర్త కూడా వదలడానికి ఇష్టపడ్డాడు. కానీ తను ప్రజలు విమర్శించారన్న కారణం చేత ప్రజల దగ్గర నుండి ఏ మచ్చ, ఏ మాట, ఏ తప్పుడు మాదిరి, ఏ విధమైనటువంటి వ్యతిరేకత నాకు రాకూడదు, నా విషయంలో నా ప్రజలు అభ్యంతర పడకూడదని తన భార్యని, ఆమె గర్భంలో ఉన్న పిల్లల్ని కూడా త్యాగం చేశాడు. ఒక కొడుగ్గా తండ్రికి లోబడ్డాడు. ఒక మంచి మహారాజుగా ప్రజలకు న్యాయం చేశాడు. కంగారు పడమాకండి, ఏంటి ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా చెప్తున్నాడు అనుకోవద్దు. అసలు మ్యాటర్ మళ్ళీ చెప్తాడు చూడండి అని ఈ స్టోరీ చెప్పి నేను ప్రవర్తనలో కొన్ని బ్యాలెన్స్లు చేసుకోవడానికి రాముడిని చూపించాడు మా నాన్న. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఐక్యతను చూపించడానికి లవకుశ సినిమా చూపించాడు. ఎందుకంటే మాకు యేసుప్రభు తెలీదు, బైబుల్ తెలీదు, ఏం తెలియదు. తెలిసిన అందులో ఏముండాలి కానీ లవకుశుల దగ్గర ఎందుకు రామలక్ష్మణులే ఉన్నారు కదా. సర్లే చెప్పు. లవకుశ సినిమా చూపించి అందులో లవుడు కుశుడు ఇద్దరు ఒకడి కోసం ఒకడు ఎలాగా అంకితమై ఉంటారో మా అన్నదమ్ములు చూపించి ఇలా ఉండాలిరా అన్నదమ్ములు అంటే. మరి ఇంకా వేరే స్టోరీ లేదు. అదే వింటున్నారా? అటు బైబిల్ ఏదో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు. అసలు బైబిల్తో చక్కగా అన్యోన్యంగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరున్నారు చెప్పు? ఒకళ్ళనొకళ్ళు మోసం చేసిన అన్నదమ్ములు, గురువును ముంచిన శిష్యులు, దేవుడితో బేరాలాడే భక్తులు ఉంటారు తప్ప ఒక బంధాలకి, ఒక నైతిక విలువలకి కట్టుబడేటటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు? మన దాంట్లో ఉండరు కదా. అప్పుడు నాకు తెలియదు బైబిల్, ఇది ఉంటే పెద్ద ఏదో పొడుచుకొచ్చినట్టు. ఆడిన మాట తప్పకూడదు, మాట అంటే తప్పకూడదురా, మాట మీద నిలబడాలంటానికి సత్య హరిశ్చంద్రుడిని చూపించాడు. ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటానికి అవసరమైతే మనం ఏమైపోయినా పర్వాలేదు అనడానికి సూచనగా శిబి చక్రవర్తిని చూపించాడు. శిబి చక్రవర్తి ఒక పావురాయికి వాగ్దానం చేస్తాడు. పావురాయి వచ్చి శరణు వేడిద్ది, డేగ నన్ను తరుముతుంది నా ప్రాణం తీయటానికి, నీ శరణు వేడని నన్ను కాపాడమంటే శిబి చక్రవర్తి అభయం ఇస్తాడు. నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డు నీకేం కాదు. ఈ లోపు డ్యాగ్ వచ్చింది. డ్యాగ్ వచ్చి దాని వదులు నేను తినాలేదు, నా ఆహారం అంట. లేదు, నేను అభయం ఇచ్చాను, దాని ప్రాణాన్ని కాపాడుతానని అభయం ఇచ్చాను కాబట్టి నువ్వు దాని దగ్గరికి వస్తే నేను ఒప్పుకోను ఉంటుంది. ఇది సగం కథ చెప్తాడు, ఎందుకో మళ్ళీ చెప్తానండి. అప్పుడు ఉంటుంది, మహారాజా ఇది ఎక్కడ న్యాయం? దాని ప్రాణాన్ని కాపాడటానికి నాకు ఆహారమైన దాన్ని నాకు దూరం చేసి నా ప్రాణాన్ని తీస్తావా అంటే ఒక విషయంలో న్యాయం చేసి మరొక విషయంలో అన్యాయం చేస్తున్నావు గాను, ఇది ఎట్లా న్యాయం అని అడుగుద్ది డేగ. అప్పుడు ఆయన, అట్లయితే నేను ఆడిన మాట తప్పకూడదు, దానికి న్యాయం చేయాలి, నీకు న్యాయం చేయాలి, కాబట్టి ఓపెన్ చేస్తాను. ఈ పావురం వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ మాంసం నా శరీరం నుండి నీకు ఇస్తాను, నువ్వు తిని వెళ్ళిపో అంట.
ఆడిన మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడటం కోసం అవసరమైతే తన దేహాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన శిబి చక్రవర్తిని చూడయ్యా అని పురాణ గాథల్లోనూ స్టోరీస్లోనూ ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించాడు. ఇక వాళ్ళే దైవాలు అనుకున్నాను. అది ఎక్కడేసాడు చూడండి. ఇక వాళ్ళే దేవుళ్ళు అనుకున్నారంట, కానీ కాదని చెప్తాడు ఇప్పుడు. ఇక ఇందులో ఒక రాముడు పక్కన పెడితే వీడు చెప్పిన వాళ్ళల్లో సత్యహరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, వీళ్ళని ఎవరన్నా దేవుళ్ళు అనుకున్నారు ఇప్పుడు దాకా? అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి హిందువుల్లో శిబి చక్రవర్తిని, సత్యహరిశ్చంద్రుని దేవుళ్ళు అనుకున్న హిందువులు ఎక్కడ ఉన్నారని చెప్పండి నాకు. ఉండరు. అన్నీ విచిత్రంగా విడ్డూరంగా వీడికి ఎక్కడి నుంచి తగులుతారో ఎట్లా ఆలోచనలు వస్తాయో కానీ వీడు చెప్తాడో వాళ్ళు వింటారో. చెప్పేవాడు పాస్టర్ అయితే వినేవాడు గొర్రె. ఏం చేస్తారు అది? వాళ్ళు రాజులు, జనరంజకంగా పరిపాలించినటువంటి రాజులు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నారు. కొన్ని విషయాల్లో మనోడైతే అన్నీనా చూద్దాం. అది కూడా ఈ రోజు కూడా వినండి, ఈ రోజు కూడా నేను వాళ్ళని ద్వేషించను, తోలనాటి తేలిగ్గా మాట్లాడను. అది ఇక్కడ వేసుకోవాలి. సాంప్రదాయిని వేసాయమ్మా. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని కరుణాకర్ సుగ్గన కౌంటర్ టు కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ షాలేం రాజ్ అని కొడితే ఒక 4-5 వీడియోలు వస్తాయి. దాంట్లో వీడు ఏ దేవుళ్ళని, ఏ దైవ అవతారాలని ఎలా కించపరుస్తూ మాట్లాడాడో, ఎలా వక్రీకరించి అబద్ధాలు కల్పితాలు ప్రచారం చేయాలని చేశాడో వాటికి నేను గట్టిగా ఏ విధంగా తిరిగి సమాధానం చెప్పాను అనేది ఆ వీడియోలో చక్కగా మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు వీడు సాంప్రదాయాన్ని శుద్ధపోసన అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? మనం వాదన పెట్టాం కదా, దండం దశగుణం భవేత్ అంటారు కదా. ఒక కోటింగ్ పడితే కానీ లైన్ రాలా బిడ్డ. ఇట్లా పని అవ్వట్లేదని చెప్పి ఇప్పుడు ఎలా రూటు మార్చాడు? నేను వాళ్ళని తిట్టను, కాకపోతే వాళ్ళు దేవుళ్ళు కాదు, మంచోళ్ళు, మంచి మనుషులు, మంచి రాజులు, అంతే, మనోడే దేవుడు అని చెప్తాడు. ఇప్పుడు కొంతమంది మన సహోదరులు తెలియక అలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరి మీద దోస్తున్నారు? ఇప్పుడు నువ్వు కదా, మీ సహోదరులు చేస్తున్నారా? అదేమంటే వాళ్ళు తిట్టట్లేదా యేసయ్యని? వాళ్ళు తిట్టినప్పుడు నీకు రోషం రావట్లేదా? ఓకే, తిడుతున్నాడు, కారణం వైరస్. స్తోత్రం. ఏంటి నేను మన భాష వాడుతున్నాడు వీడు. నేను కదా ఇది మత మార్పిడి వైరస్ అనేది, బైబోలా వైరస్, మన పదాలు హైజాక్ చేస్తున్నాడు వీడు. ఇక అంతేలే, కాపీ పేస్ట్ కదా వైరస్. మనకు ఆ వైరస్ నుంచి విడుదల వచ్చింది కదా, మనం కూడా అదే వైరస్లో ఉంటే అదే విధంగా స్పందించాలి. వైరస్ నుంచి విడుదల వచ్చింది కాబట్టి వైరస్లో ఉన్న వారిని కనికరించడం, వారి కోసం ప్రార్థించటం, సాధ్యమైతే సమంజసంగా వారికి ప్రత్యుత్తరం ఇవ్వటం. ఇప్పుడు నేను వీళ్ళందరి స్టోరీస్ విన్న తర్వాత వీళ్ళు మహానుభావులు, వీరే దైవాలని మొక్కాను. కానీ వారు అప్పటి కాల ప్రజల్ని వాళ్ళు మంచిగా పరిపాలించారు. ఇప్పుడు శిబి చక్రవర్తి కథలో తీసుకుంటే అక్కడికి పావురం రూపంలో, డేగ రూపంలో వచ్చింది సాధారణమైన పక్షులు కాదు. దానికి ముందు దేవతల మధ్య సంభాషణ జరుగుతుంది. ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ కలిసి శిబి చక్రవర్తిని పరీక్షించడానికి వస్తారు. అది ఎప్పుడు చూడండి, సగమే చెప్తాడు. అలాగే సత్యహరిశ్చంద్రుని కూడా దేవతలు పరీక్షిస్తారు. దానికి సంబంధించిన సంవాదం కూడా పైన ఇంద్రలోకంలో జరుగుతుంది. అంటే అక్కడ దేవతల ప్రస్తావన ఉనికి ఉన్నాయి. సగం కథలను ఎత్తేసేసి వీడికి కావాల్సిన వరకు తీసుకొచ్చి వీళ్ళు మంచి మనుషులు, మనం వాళ్ళని అంతవరకే చూడాలి, అందులో ఉన్నటువంటి దేవతల ప్రస్తావన తీసేస్తున్నాడు. మరి రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాక్షాత్తుగా విష్ణుమూర్తి అవతారం కదా. కళ్ళు దొబ్బినియారు నీకు, రామాయణం విన్నాను, చదివాను అంటున్నావు కదా, కళ్ళు దొబ్బినియా నీకేమన్నా? ఇకపోతే ఇందులో ఒక విషయం చెప్పాడు కదా, వాళ్ళకి వైరస్ ఉంది. ఎవరికి? హిందువులకంట వైరస్ ఉండి ఏసయ్యని తిడుతున్నారంట. అసలు మనకి మహాభారతంలో ఒక పద్యం ఉంటుంది కదా, అలుగుటియే ఇరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు. ఆయనకి సాధారణంగా కోపం రాదయ్యా, కోపం వస్తే మాత్రం ప్రళయమే అని ధర్మరాజు గురించి చెప్తాడు కృష్ణుడు కదా. అలాగే హిందువులు సహజంగా శాంతిపరులు, సహనం కలిగిన వాళ్ళు, ఇతర మతస్థులను కూడా గౌరవంగా బ్రతకనించేవాళ్ళు. వాళ్ళకే కోపం వచ్చేలాగా, వాళ్ళకే అసహ్యం, విరక్తి కలిగేలాగా తీసుకొచ్చింది ఎవరండి భారతదేశంలో? నేను చెప్పడం ఎందుకు, చాలాసార్లు మనం పిడి సుందరరావు గారి క్లిప్ వేసాం కదా. బాబు ఒకసారి వేసుకో మమ్మల్ని క్లిప్. క్రైస్తవ్యానికి ఎన్ని చూసినా బుద్ధి రాకపోగా, క్రైస్తవుడు చేయకపోగా దేవుని కోసం అలా చేసిన వారిని విమర్శిస్తున్నారు. అందుకే కదండి ఈరోజు ఈ తంటాలు వచ్చాయి మనకి. మన ఈ దేశం నుంచి మనల్ని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళ నోళ్ళు మంచివి కావు. వీళ్ళ దేవుడి గురించి చెప్పడానికి 66 పుస్తకాలు ఉన్నా ఈ 66 పుస్తకాలలో నువ్వు నేర్చుకోకుండా వాళ్ళేదో తప్పు చేస్తున్నారని వాళ్ళని విమర్శించటం, వాళ్ళ మీదకి వెళ్ళటం, గొడవలు పెట్టడం, మైకులు పెట్టి అరవటం వల్లే కదండి ఈరోజు భారతదేశంలో ఈ దుస్థితి వచ్చింది. ఏ దేవుడినైనా ఎందుకు తిట్టాలి? మీ ఎవరైనా నీ దేవుడు గొప్పతనం ఏదో నువ్వు చెప్పుకో. క్రైస్తవులండి వాళ్ళేనండి నేర్పించారు. దేవుళ్ళు తిట్టిన ప్రపంచంలో మొట్టమొదటి
ఈ క్రైస్తవులు కానీ వీళ్ళు దేవుని తిట్ట మొదలెట్టారు. దొంగ పాస్టర్లు అందరూ కాదండి, అమాయకులు, సంఘానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులు కాదండి, దొంగ బోధకులు, ఓనమహాలు రాని వీళ్ళేనండి మొట్టమొదటి హిందూ దేవుళ్ళు తిట్టడం నేర్పించారు హిందూ దేశంలో. బైబిల్ ఒకటి రాదు తిన్నగా వాడికి, బైబిల్ బోధించడం రాదు, బైబిల్ చెప్పలేడు. అమాయకులైన హైందవ సోదరుల్ని కలిసి మెలిసి జీవించే తరతరాలు స్వాతంత్ర్యం రాకముందు గాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాని అన్ని మతాల వారు ఒకటిగా జీవించిన ఏకైక దేశం అండి మన దేశం. అలాంటి దేశంలో దేవుళ్ళు తిట్టడం అనే ఆ పదాన్ని ఆ వచనాల మాటలను నేర్పించింది సంఘ కాపరులు. ఇవన్నీ కాదండి, పిడి సుందరరావు గారికి కూడా తెలియదు, పాపం ఏదో వాగేశాడు, ఆ ముసలాడు చపల చెత్త వచ్చేసింది ఆయనకి అని కూడా అంటాడు ఇప్పుడు వీడు. సరే, ఈ పిడి సుందరరావు వద్దు, నా వాదన వద్దు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు ఇప్పుడు ఒక ప్రపోజల్ పెడుతున్నాను రా కన్నింగ్ స్టార్గా. ఏంటంటే అన్ని మత గ్రంథాలు తీసుకొద్దాం, అసలు ఏ మత గ్రంథంలో ఏముంది అనే ముందే ఒక అభిప్రాయానికి రాకుండా అన్నీ తీసుకొచ్చి పక్కన పెడదాం. ఒకదానం అంటే ఒక పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసి ఒక రూల్ రాసుకుందాం. అదేంటి అంటే, ఏ మత గ్రంథంలో అయితే, వింటున్నావా జాగ్రత్తగా, దేవుని బిడ్డలు, గొర్రెలు అందరూ వినండి. ఇప్పుడు వీడు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఇతర మతస్థుల్ని తిడుతున్నారు, ఇతర మత గ్రంథాల యొక్క దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారో లేకపోతే విమర్శిస్తున్నారంటే వాళ్ళకు వైరస్ ఉంది, వాళ్ళకు జబ్బు ఉంది అని అర్థం కదా. మరి వీడు చెప్పినటువంటి ఆ విషయాన్ని బట్టే నేను ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను అనమాట. అన్ని మత గ్రంథాలు తీసుకొచ్చి పక్కన పెడదాం, ఒక రూల్ రాసుకుందాం. ఏ మత గ్రంథంలో అయితే ఇతర మతాలపైకి దాడి చేయమని పురుకొల్పుతున్నారో, ఇతర మతాలను ధ్వంసం చేయమని రాసి ఉందో, ఇతర మత విశ్వాసాల గురించి అవహేళనగా కించిపరిచే విధంగా రాసి ఉందో, ఆ మత గ్రంథము బోకు పుస్తకము, లుచ్చా పుస్తకము, ముంజల పుస్తకము, ముంజలకు పుట్టిన కొడుకులు రాసుకున్న పుస్తకం అది. అందులో ఉన్నటువంటి దేవుడు పరమ బోకుగాడు. నేను ప్రత్యేకంగా ఏ దేవుడు అనట్లేదు రోయ్, అంటే ఏ మత గ్రంథంలో అయితే దేవుడిగా చెప్పబడేవాడు ఇలాంటి విషయాల్ని ప్రోత్సహించాడో, సమాజంలో మనుషులందరూ చక్కగా బ్రతకగలిగేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళని మతాల పేరుతో రెచ్చగొట్టాడో ఆ బోకున డాష్ గాడిని అంటున్నా, ఆడు దేవుడు కాదు. ముంజల కొడుకులు తప్పతాగి రాసుకున్న పుస్తకాలు అవి. ఇవి పెట్టుకుందాం రూల్స్. ఈ రూల్స్ పెట్టుకుని ఈ డిక్లరేషన్ రాసుకుని అప్పుడు ఓపెన్ చేద్దాం మత గ్రంథం. ఏ మత గ్రంథంలో రెచ్చగొట్టారో ఇతర మతస్థుల్ని ధ్వంసం చేయమని చూద్దాం. ముంజల పుస్తకం ఏదో తెలిసిపోద్ది కదా. రెడీనేరా కన్నింగ్ స్టార్గా? నువ్వు సక్రమ సంతానం అయితే కనుక ఒప్పుకోరు దీనికి, ఈ ఛాలెంజ్కి ఒప్పు. నువ్వు జీవితంలో ఇంతవరకు ఒక్క ఛాలెంజ్ కూడా తీసుకోలేదు. నువ్వు ఓ సామెత ఉంటుంది, అది ఎందులో కానీ జనంలోకి వచ్చి సందులోకి పారిపోతావని చెప్పి, అంతే తప్ప జీవితంలో ఒక్క విషయాన్ని కూడా నువ్వు రుజువు చేసింది లేదు. కాబట్టి దమ్ముంటే ఇప్పుడైనా సరే ఈ ఛాలెంజ్కి ఒప్పుకొని నువ్వు కాస్త మగ పుట్టకు పుట్టావు, మనిషి పుట్టకు పుట్టావు అనేది నిరూపించుకోరా. అయితే ఇప్పటిదాకా వీడు మన దేవుళ్ళని తిట్టిన విషయాలు, వాటికి మనం కౌంటర్ ఇచ్చినవే కాకుండా ఫ్రెష్గా ఇంకొక వీడియో దొరికింది. అందులో కూడా మన దైవాలని ఎలా అవహేళన చేస్తున్నాడు అనేది నేను మీకు చూపించబోతున్నాను. సెకండ్ పార్ట్లో ఆ విషయాలు చూద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.